బిల్లులో ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజున కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తిరుమలేశ్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ఎస్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక గద్వాల నాయకులు పార్టీ కార్యాలయానికి ముందు తీసుకెళ్లాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ బిడ్డగా బీసీలకు న్యాయం జరిగేలా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా కృషి చేయాలని పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను కోరారు. ముఖ్యమంత్రి గారు ఒక అగ్ర కులస్తుడు అయినప్పటికీ బీసీలకి ఇటు ఎస్సీ వర్గీకరణకి రెండింటినీ కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి బీసీ కులగణన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు 42% రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో, అటు ఉద్యోగాలలో, అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. నిజంగా కొంతమంది నాయకులు మేము పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తలేరు, పనులు చేస్తలేరు. దయచేసి ఆలోచన చేసి పార్టీని నేను విన్నవించుకుంటున్నా, పార్టీని మీరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ బిడ్డలుగా బీసీల మీద అభిమానం ఉన్న బిడ్డలుగా మీరు కూడా బాధ్యత తీసుకొని చేయాలని ఈరోజు నేను మా ప్రజలందరి తరఫున అన్నమ్మని కూడా కోరుతున్నా. దయచేసి నిన్న పెట్టిన బడ్జెట్ లో కూడా 3,04,965 కోట్ల అమౌంట్ కూడా ప్రతి కులానికి, అంటే అన్ని వర్గాలకి సమానత్వంతో ఆ బడ్జెట్ పెట్టడం అనేది నిజంగా బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన యువత కోసం కూడా మన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమల ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువ వికాస్ కూడా ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా యువత ఎవరైతే ఉపాధి లేరో వాళ్ళందరికీ ఖచ్చితంగా లోన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. సో దయచేసి ఇక్కడ